రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మొదటిసారి స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. 2024 మార్చి 27వ తేదీ బుధవారం రోజున మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయకుండా 6 గారడీలతో కాలం గడుపుతుందని విమర్శించారు. 10 లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందని, చేస్తే గీస్తే ఒక్కరో ఇద్దరివో ఫోన్లు ట్యాపింగ్ చేసుండొచ్చు, నాకేం తెలుసు, దొంగల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే పోలీసుల పని అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ దీనిని కాంగ్రెస్ అంతర్జాతీయ కుంభకోణంలాగా చూపిస్తూ డ్రామాలు చేస్తుందంటూ మండిపడ్డారు. సీఎంగా ఉన్న రేవంత్ దీనిపై చర్యలు తీసుకోవాలి, కానీ ఇలాంటి పనికిమాలిన డ్రామాలను ఆపాలన్నారు. రేవంత్కు పాలన చేతన కావడం లేదని, లీకులతో కాలం గడుపుతున్నారని విమర్శించారు కేటీఆర్. హీరో నాగార్జున గ్రీకు వీరుడు అయితే సీఎం రేవంత్ రెడ్డి లీకు వీరుడని ఎద్దేవా చేశారు. రైతు బంధు 6 గ్యారంటీలను ప్రజలను డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ సర్కార్ ఇలాంటివి చేస్తుందంటూ విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళు కాంగ్రెస్కి ఓటేయాలని, కానీ వాళ్ళంతా బీఆర్ఎస్కు ఓటేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వేధించి ఒక్కొక్కరి దగ్గర 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా ఢిల్లీకి కప్పం గడుతున్నాడు రేవంత్ రెడ్డి. మొత్తం ఇసుక దందా మంత్రులు, రైస్ మిల్లర్లను బెదిరించుడు, క్రషర్లను పిలిచి బెదిరించుడు, మళ్ళీ ఇవన్నీ బయటికి రాకుండా చేసేందుకు ఏం చేయాలి? 6 గ్యారంటీలు పక్కకు పోయినాయి, ఇప్పుడు 6 గారడీలు మోపోయినాయి. 6 గారడీలు అంటే ఏంటి? ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో అందులో ఒకటి రాయాలి, ఇంకో దిక్కు బర్ల స్కామ్, ఇంకో దిక్కు గొర్రెల స్కామ్, ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక, కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి, మహిళలకు 2500 వస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి, పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? ఏదో జరిగిపోయిందట, కుంభకోణమట, లంబకోణమట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం, కానీ ఈ పనికి మాలిన డ్రామా లాపు. అప్పట్లో నాగార్జునదో సినిమా వచ్చిండు, అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు, ఏం చేస్తుండ్రు? రోజు ఒక్క లీక్, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది. డైరెక్ట్గా చెప్పాలి, అదరాబాయి నాకు అర్థం కాదు, సీదా చెప్పు, ఇది తప్పు అయింది, వీళ్ళు పట్టుకున్నాం అని లోపలేసామని చెప్పు. దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు, అక్కడ లీక్ ఇచ్చుడు, యూట్యూబ్లో ఎవరినో వెళ్ళనను మళ్ళనను